తెలుపుతున్నాయన. అలాగే గురువర్య. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं गमिष्यामि सिद्धिर्भवतु मे सदा. నాయనా ప్రహ్లాద సకల విద్యలు చక్కగా చెప్పినావు నాయనా. ఇప్పుడు గణపతి పాఠం చెప్పు నాయనా. అలాగనే గురువర్య. వినాయక నామము వినాయక సకల విద్యలు కరెక్ట్ గా చెప్పినావు నాయన. చక్కగా చెప్పినావు నాయన. ఇప్పుడు మీ నాన్నగారి నామము నేను ఇలా తెలుపుతున్నాను, నీవు కూడా అలాగే తెలుపవలను. అలాగనే గురువర్య. ఓం ఓం వీరన్నకశపాయ నమః. నారాయణాయ నమః. నీకు అసలు బుద్ధి ఉంటాయి కదా. కరెక్ట్ నేనేం చెప్తాను. అవునా? అలా కాదు నాయన, నేను ఎలా చెప్తున్నాను అలాగే నీవు తెలుపవలను. అలాగనే గురువర్య. ఓం హిరణ్యకశపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఎందుకు గురువర్య అలా చూస్తున్నారు?
మీ నాన్నగారు మహా అంటున్నాడు అట్లంటాను. మీ నాన్నగారు ఏమంటున్నారు? మాకేం చెప్పి ఉన్నారు? మాకు బంగారు మండపం కొట్టిస్తున్నారు. గురువర్య అందులకు మీ నాన్నగారు నమ్మను తెలుపుతూ ఉన్నాం అనుకో, మాకు బంగారు మండపమే ఏంటి దొరుకుతున్నది. గురువర్య? గురువులు చెప్పవలసిన మాటలేనా గురువర్య? ఏం నాయనా? గురువర్య, మా తండ్రి గారి నామం ఎందుకు పలకవలను? మీ నాన్నగారు ఆ బ్రహ్మదేవుని దగ్గర మరణమే లేకుండా వరములు పొంది వచ్చి ఉన్నారు. అందులకు నేను ఎనవలను, నువ్వు ఎనవలను మా నాన్నగారి మాటను. అలా కాదు గురువర్య, మీరు అసత్యం పలికినా నేను అసత్యం ఎట్లు పలకగలను? నీకు ఒక మాట తెలుపుచున్నా వినండి గురువర్య. అది ఏమి మాట తెలుపు నాయనా? రుచులలో ఆ. 6 రుచులు గలవు. ఆ. ఉప్పు, చేదు, కారం, పులుపు, వగరు, తీపి. ఇంతన్నిటికంటే రుచేది ఏదో తెలిసినా గురువర్య? అది ఎటువంటిదో తెలుపు.